ప్రవీణ్ పగడాల గారు కష్టాల కడల నుంచి ఈ సమాజాన్ని మార్చడం కోసం, ఈ సమాజాన్ని గొప్పగా నిలబెట్టడం కోసం ఇలా ఖురాన్ను బైబిల్ను చదివినటువంటి గొప్ప మేధావైన, ఇలా తప్పైనటువంటి క్రమంలో నీతి నిబద్ధతకు నిదర్శనం ప్రవీణ్ పగడాల గారు. ఆ ప్రవీణ్ పగడాల విషయంలో ఒక మేధావి ఇలాంటి వీడియోలు మాట్లాడుతూ, ఇలాంటి సందర్భంలో ఆయన గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, అందరినీ కూడా చైతన్యం చేస్తూ ఇలా ఉన్నటువంటి చెడు నుంచి మంచి మార్గంలో నడవడానికి కోసం ఆయన చేసిన ప్రయత్నం ఆయనను చంపేసింది. చెడు నుంచి మంచిగా నడవాలని చేసినటువంటి ప్రయత్నం ఆయనను చంపేసింది. ఆయన చూసిన మన ప్రసంగాలు చాలా వరకు ఆయన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రవీణ్ పగడాలంటే నాకు నిజంగా నేను ఒక్కసారి కూడా కలవలేదు. ప్రవీణ్ పగడాలంటే కూడా తెలియదు నాకు. ప్రవీణ్ పగడాలనే వ్యక్తి కూడా నాకు తెలియదు. నేను కలిసిన దాఖల్లో ఆయన వీడియోస్ కూడా చూసిన దాఖలు. ఆయన చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల ఒక పాస్టరు చనిపోయిన ఒక జర్నలిస్ట్గా, ఒక టీవీ ఛానల్ యాజమాన్యంగా ఎన్నో సంవత్సరాల మీడియాలో వివక్షతను ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిగా, ఇవాళ అణగారిన వర్గాల మీద జరిగేటువంటి కుట్రలు ఏ విధంగా ఉంటే పసిగట్టినటువంటి వ్యక్తిగా, ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు అనేటువంటి వ్యక్తులు వాళ్ళ మీద ఏ విధంగా కుట్రలు వేస్తారని చెప్పినటువంటి ఒక సందర్భంలో అవన్నీ అనుభవిస్తున్నటువంటి క్రమంలో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్గా ఇవాళ నేను ఒంటరి పోరాటంలో భాగంగా ఆయన గురించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. న్యాయం వైపు నిలబడడం జరిగింది. న్యాయం వైపు నిలబడి నిజంగా న్యాయం జరగాలి. ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికి హత్య అని చెప్పడం జరిగింది. ముమ్మాటికి హత్యనే అని చెప్పింది కూడా జైభీం టీవీ జైభీం దినపత్రికను మీరు గూగుల్లో కొడితే, జైభీం ఈ పేరు కొడితే మొదటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా హత్య అని అంటుంది ఏకైక వ్యక్తి జైభీం టీవీ చైర్మన్ నేను మాత్రమే. జైభీం టీవీ మాత్రమే, జైభీం దినపత్రికమే. ఇవాళ ముమ్మాటికి హత్య అనే ఒక ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి నిజంగా ఆయన కాదు. ప్రవీణ్ పగడాల విషయంలో పెద్ద కుట్ర జరిగింది. దాని వెనుక రాజకీయ నాయకులు, దాని వెనుక నిజంగా చాలామంది వివిధ రకాలకు సంబంధించినటువంటి మతాలు కులాలు అందరూ కూడా కలిసిళ్ళు ప్రవీణ్ పగడాల విషయంలో చాలామంది కుట్ర చేసిళ్ళు అని చెప్పింది కూడా జైభీం టీవీ జైభీం దినపత్రికనే. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల ఆయన ఫేస్, ఆయన అందం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రవీణ్ పగడాల చూడండి ఎక్కడ కూడా ఆయనకు ఒంటి మీద ఈ మన ముఖం మీద ఏదైతే ఉందో మీసాలు గడ్డం ఎక్కడ కూడా ప్రవీణ్ పగడాల గారికి లేదు. ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు నీట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే చెప్పిండో మనం వేసుకునే డ్రెస్ మన అందరిని ఇస్తుంది, మనం వేసుకునేటువంటి బట్టలు మనకు చూపించేటువంటి ఆకర్షణకు గురవుతుంది, మనం వేసుకునే ఏ డ్రెస్ అయినా మనం మాట్లాడేటువంటి ఏదైనా సమాజానికి ఉపయోగపడాలి, ఇంపాక్ట్ ఉంటుందని చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఆ విధంగా ఉన్నటువంటి క్రమంలో, ఆ విధంగా ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటి క్రమంలో ఆయన పోయి వైన్స్కి పోయిందని చిత్రీకరిస్తుంది. ఎంత బాధాకరం, ఎంత అవహేళన, ఎంత భయంకరం, ఎంత దారుణం చూడండి.